అదే విధంగా మా పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు, మొన్న సమ్మక్క సారలమ్మ జాతరలా లక్షలాది మంది ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చినామని. నేను అడుగుతున్నా, 2 ఏళ్లలో మా అక్కలే సాక్షి, ఏడన్నా బస్సులు ఎవరన్నా ₹1 అడిగినరా అక్క? మిమ్మల్ని కిరాయి అడిగినరా అక్క? నిజం చెప్పురి. అడిగితే మీ తమ్ముని ఫోటో చూపించమని ఆయననే చెప్పిన కదా, కిరాయి పైసలు అయితే మా తమ్ముడు కడతాడు, పట్టణంలో ఉన్నారు తెచ్చుకోపోండి అని చెప్పమన్నానా? 2 ఏళ్లలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణానికి 9,000 కోట్ల రూపాయలు నేను పొన్నం ప్రభాకర్ గారికి లెక్క కట్టి నెల పైసలు కట్టిన. మా ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా పోతే ఆ ఎల్లా అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, కొండగట్టుకోవాలన్నా, వేములవాడ రాజన్నను దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన ముందల చేయి చాపాలి మా అక్కలు. ఇవాళ పరిస్థితి ఎట్లుంది? ఇంటి ఆయన బాయికాడిపోతే అక్క అమ్మగారింటికి పోయి అమ్మని చూసి మళ్ళీ సాయంత్రం లోపల ఇంటికి వస్తుంది. అమ్మగారిని దర్శించుకోవాలంటే ఆలోచన లేదు, బస్ ఎక్కి పిల్లల్ని తీసుకొని చక్కగా పోయి గుడికి పోయి దర్శనం చేసుకొని వస్తుంది. 9,000 కోట్ల రూపాయలు ఇవాళ మా ఆడబిడ్డల కోసం నేను ఖర్చు పెట్టినా. ఒక్కొక్క అక్కకు ఒక్కొక్క చెల్లెకు నెలకు 4-5 వేల రూపాయలు మిగులుతున్నాయి బస్సు ప్రయాణం నౌకరు చేసుకునేటోళ్ళకు. ఇది మేము ఇచ్చింది కాదా? మహిళా సంఘాలు, ఆనాడు స్వయక సంఘాలు అంటే ఒక పట్టు ఉండే, ఒక గౌరవం ఉండే. మనం వచ్చినాక 27,000 కోట్ల రూపాయలు ఆడబిడ్డల చేతులు పెట్టి మీరు వ్యాపారం చేయండి, మీరు కోటీశ్వరులు కాండి అని 27,000 కోట్ల రూపాయలు ఇవాళ జీరో వడ్డీతో మా అక్కల చేతుల నగదు ఆడుతుంది. ఇవాళ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, 1000 బస్సులకు మా పొన్నం ప్రభాకర్ గారు ఆడబిడ్డలు యజమానులను చేశారు. ఆర్టీసీకే బస్సులు పెట్టి ఇవాళ మా ఆడబిడ్డలు నడిపించే పరిస్థితి వచ్చింది. ఇవాళ జిల్లా కేంద్రాలలో పెట్రోల్ బంకులు ఇచ్చి వ్యాపారం పెట్టించిన. ఇవాళ సోలార్ విద్యుత్ అదాని అంబానీల కాదు, ఆడబిడ్డలు కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తారని ఈ రోజు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను 1000 మెగావాట్లు మా ఆడబిడ్డలు పెట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో వ్యాపారం చేస్తారు.